బేగంపేట రైతాంగం ఇవాళ ఒడ్లు కూడా కోతలకు వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడికి నన్ను పిలిస్తే ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. రైతులందరూ కూడా మాట్లాడుతూ ఒక 3 అంశాలు వాళ్ళు చెప్పారు. ఒకటి, మనకి ఏదైతే తపాసుపల్లి రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కింద నీళ్లు అవసరానికి తపాసుపల్లి నింపట్లేదు, మళ్ళా నిండిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాటిని వదిలిపెడతా ఉన్నారు. కాబట్టి వాటిని నీటి యాజమాన్య పద్ధతుల్ని కరెక్ట్ చేయాలని చెప్పి ఇంజనీర్లను కోరమంటే వాళ్ళ ముందే నేను కోరినా. నీళ్లు ఇప్పుడు ఇలా లెఫ్ట్ కెనాల్లో కూడా ఇటు రామ్సార్ పోయే దాంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు సీపేజ్ ద్వారా పోతున్నాయి. అటు నాగపురికి పోయే రైట్ కెనాల్ ద్వారా కూడా అక్కడ కూడా దరిదాపుగా 4-5 అంతలు ఇక్కడి కంటే ఎక్కువ పోతున్నాయి. ఇట్లా పోయినట్లయితే మాకు వచ్చే యాసంగికి నీళ్లు రావని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. ఈకి డీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా దాన్ని అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్ గా అంటే ఆ నీళ్లు పోవడాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే నాకు రేపు సాయంత్రం వాళ్ళకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. రెండవ అంశం, ఇవాళ ఒడ్లు కొనడం అనేది భారతదేశంలో చాలా సిస్టమేటిక్ గా స్టార్ట్ చేసింది 2014 తెలంగాణ వచ్చిన తర్వాత. 2023 వరకు కూడా 7,500 కేంద్రాలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో కూడా స్టార్ట్ చేసినాం. ఆనాడు నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉండి ఏ రోజు ఎన్ని సెంటర్లు స్టార్ట్ అయినాయి, ఎంత ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఎన్ని రైస్ మిల్లకు చేరినాయి, రైస్ మిల్ నుంచి ఎన్ని ఒడ్లు మరబట్టి చివరికి FCI చేరింది కూడా ప్రతిరోజు కూడా నేను ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పేవాళ్ళం. ఇవాళ గత 2023 తర్వాత మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రొక్యూర్మెంట్ తగ్గుతూ ఉన్నది. 2023 కంటే ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్ గా చెప్పింది, మేము రైతులకు ఒడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. చివరికి సన్నోట్లకు మాత్రమే ఇచ్చారు. ఇంకో ఇప్పుడున్న రైతులు వాళ్ళు మాట్లాడుతూ వారు చెప్తున్నారు, తమ్ముడు రైతు సోదరుడు చెప్తున్నాడు మాకు పోయినసారి పడ్డే ఇంతవరకు రాలేదు సార్ అని చెప్పేసి. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే బకాయిలు ఉన్నాయో సన్నోట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవది, దొడ్డు వడ్లకు కూడా ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చిన విధంగా, వరంగల్లో చెప్పిన విధంగా, మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, అనేక సభల్లో మీరు చెప్పిన విధంగా దొడ్డు ఓట్లకు కూడా ఖచ్చితంగా 75%, 80% దొడ్డు ఓట్లే ఈ రాష్ట్రంలో వండుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా రైతాంగం తరఫున కోరుతూ ఉన్నా. ఇవి కోరడమే కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఇలా వచ్చినట్లయితే సరుకు తీయడంలో కానీ పైసలు రావడంలో కానీ లేట్ అవుతుందని చెప్పేసి కూడా రైతాంగం చెప్తున్నారు. అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ 6 కాలం కష్టపడుతున్న రైతాంగానికి ఇక్కడికి వచ్చినట్టయితే ఇబ్బంది పెట్టకుండా ఏ మిల్లులోకి మీరు అటాచ్ చేస్తారో ఆ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన తర్వాత తీసుకుంటట్టు దించుకుంటట్టు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులు నేను కోరుతా ఉన్నా. ఈ 3 సమస్యలు నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించాలి, దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా ఇమ్మీడియట్ గా ఈ యొక్క తరుగు అనేది ఎక్కువ లేకుండా ఏదైతే లెక్క ప్రకారం తీయాలో అంతే తీయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రైతాంగం తరఫున నేను కోరుతా ఉన్నాను.